హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు స్మైలీ స్టోరీస్. అభి తనకు అంత దగ్గరగా నిలబడి ఉంటే అభి వెచ్చిన ఊపిరి తన మెడ దగ్గర తగులుతూ తనకు గిలిగింతలు పెడుతున్నట్టుగా ఉంది. ఆ అనుభూతిని కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తూ ఉంటుంది. అభి జానుకి చైన్ వేసి అక్కడ తనకి చిన్న చిరుముద్దు ఒకటిచ్చి దూరం జరిగి జాను వైపు చూస్తాడు. జాను ఇంకా కళ్ళు మూసుకొని ఆ అనుభూతిని ఆస్వాదిస్తూ ఉంటుంది. అది చూసి అవి చిన్నగా నవ్వుకొని దూరం జరిగి జానుని చూస్తూ ఉంటాడు. జాను కొంచెం సమయం తర్వాత స్పృహలోకి వచ్చిన దానిలా మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది. అభి తనని చూస్తూ కనిపించటంతో వెంటనే తన కనురెప్పలను కిందకు వాల్చేసింది. జాను మొహం చూస్తేనే అర్థమవుతుంది తను ఎంతగా సిగ్గుపడుతుంది అని. అభి కొంచెం సేపు తనని అలానే చూసి తర్వాత వెళ్ళి పడుకుంటాడు. అభి పడుకున్నాక జాను కూడా ఇంకొక వైపు వచ్చి పడుకుంటుంది. జాను పడుకొని ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇదేంటి ఇలా అయిపోయాను, నేను ఇంకొకసారి ఇలా అస్సలు జరగకూడదు. అయినా ఎందుకు అతను టచ్ చేసిన ప్రతిసారి ఇలా కరిగిపోతున్నాను నేను అని ఆలోచిస్తూ ఎప్పటికో పడుకుంటుంది. ఉదయం ముందుగా మెలకు వచ్చిన అభి లేద్దామని చూస్తే అతని గుండె మీద ఏదో బరువుగా ఉన్నట్టు అనిపించి అభి పక్కకి కదలటానికి ప్రయత్నిస్తాడు. కానీ ఎటూ కదలలేకపోవటంతో మెల్లగా కళ్ళు తెరిచి ఎందుకు కదలలేకపోతున్నాడా అని ఒకసారి తన గుండెల వైపు చూస్తాడు. జాను పూర్తిగా అభి వైపుకు వచ్చి తన చుట్టూ చేయి వేసి తన గుండెల మీద తలవాల్చి పెట్టుకొని పడుకొని ఉంటుంది. అభి తనని చూసి చిన్నగా నవ్వుకొని తన చుట్టూ చేయి వేసి పట్టుకొని మనసులో ఇలా అనుకుంటాడు. నీ వైపు రాకూడదు, అస్సలు టచ్ చేయకూడదు అని ఏదో కండిషన్ పెట్టి నువ్వు మాత్రం చాలా కంఫర్టబుల్గా నన్ను చుట్టుకొని పడుకున్నావు. ఇది నీకేమన్నా న్యాయంగా ఉందా అని అనుకొని నవ్వుకుంటాడు. అభి నిద్ర లేచినా కూడా జాను లేచే వరకు అలాగే పడుకుంటాడు. జాను లేచి తనని అలా చూశాక తను ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలనుకుని ఉంటాడు. జాను కొంచెం సేపటికి చిన్నగా కదులుతూ నిద్రలేస్తుంది. తనకు ఏదో తేడాగా అనిపించటంతో ఒకసారి తను ఎలా పడుకుందో చూసుకుంటుంది. ఇదేంటి నైట్ అన్ని కండిషన్లు పెట్టి నేను ఇలా వచ్చి పడుకున్నాను, ఇప్పుడు కానీ ఈ మనిషి నన్ను చూస్తే ఇలా ఏమనుకుంటాడు అని ఆలోచిస్తూ తలపైకెత్తి అభి వైపు చూస్తుంది. అభి అప్పటికే జానుని చూస్తూ ఉండటంతో జాను తన వైపు చూడగానే ఏంటన్నట్టు కనురెప్పలు ఎగరేసి అడుగుతాడు అభి. అది చూసిన జాను ఫాస్ట్గా అభికి దూరం జరిగి లేచి కూర్చుంటుంది. అభి కూడా లేచి కూర్చొని ఒళ్ళు విరుచుకుంటూ, ఏంటి మేడం గారు రాత్రి ఏవేవో రూల్స్ పెట్టారు, ఇప్పుడు మీరు ఆ రూల్స్ దాటి వచ్చేశారు. ఇందులో నాకు ఎలాంటి సంబంధం లేదు. మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి నన్నే కదా అంటావు నువ్వు. నాకు మాత్రం చాలా రూల్స్ పెట్టి నువ్వు మాత్రం కంఫర్ట్గా నన్ను పట్టుకొని పడుకున్నావు రాక్షసి అని అంటాడు అభి. తనకి జాను నేనేం కావాలని అలా చేయలేదు, నాకు పడుకునేటప్పుడు నా టెడ్డీని పట్టుకొని పడుకోవటం అలవాటు. అలా అలవాట్లో పొరపాటుగా నిన్ను నా బొమ్మ అనుకొని పట్టుకొని ఉంటాను. దానికెందుకు మీరు మరీ ఇంతగా చేస్తున్నారు అని చెప్పి అభి వైపు కూడా చూడకుండా ఫాస్ట్గా వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది. జాను అలా ఫాస్ట్గా వెళ్ళిపోయాక అభి అప్పుడు గట్టిగా నవ్వుతాడు. తింగర పిల్ల అని అనుకుంటాడు. ఇక్కడ జాను వాష్రూమ్లోకి వెళ్ళి అద్దంలో చూసుకుంటూ తనని తాను ఇలా తిట్టుకుంటూ ఉంటుంది. రాత్రి నేను ఏవేవో రూల్స్ పెట్టి తెల్లారేసరికి అవన్నీ నేనే పక్కన పెట్టి నేనే వెళ్ళి అలా పడుకున్నానేంటి, ఇప్పుడు అభి నా గురించి ఏమనుకుంటాడు, ఇంతకు నేను చెప్పింది నమ్మినట్ట నమ్మనట్ట. ఇంకొకసారి ఇలా అస్సలు జరగకూడదు. జాను బీ స్ట్రాంగ్ అని చెప్పుకొని ఫ్రెష్ అయి వస్తుంది. జాను రెడీ అయి కిందకి వెళ్ళాక అభి వెళ్ళి ఫ్రెష్ అవుతాడు. జాను కిందకి వెళ్ళి పూజ చేసిన తర్వాత టిఫిన్ రెడీ చేస్తూ ఉంటే అవన్నీ డైనింగ్ టేబుల్ దగ్గర సర్దుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన జాను వాళ్ళ అత్తయ్య, ఇవన్నీ నీకెందుకురా,
చెప్తే రంగమ్మ వాళ్ళు అన్నీ పెడతారు కదా అని అంటుంది. దానికి జాను, వాళ్ళు ఆల్రెడీ టిఫిన్ అంతా రెడీ చేశారు అత్తయ్య. నేను జస్ట్ డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దుతున్నా అంతే, నేనేం పని చెయ్యట్లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత టిఫిన్ తినటానికి అందరూ వచ్చి కూర్చుంటారు. జానుని స్వయంగా అందరికీ టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది. అది చూసిన అభి, నువ్వు కూడా కూర్చొని టిఫిన్ చేద్దు కూర్చో, అయినా ఇప్పుడు ఇలా అందరికీ వడ్డించాల్సిన అవసరం ఏముంది, నీకు నేను ముందే చెప్పాను కదా ఇలాంటి పనులన్నీ నువ్వు చేయనవసరం లేదని, మళ్ళీ ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు నువ్వు అని అడుగుతాడు. నాకు ఇలా నచ్చింది అందరికీ వడ్డించటం, అందుకే చేస్తున్నా. నేను గుడికి వెళ్ళాలనుకుంటున్నాను, గుడికి వెళ్ళేసి వచ్చాక తర్వాత టిఫిన్ చేస్తాను అని చెప్తుంది జాను. దానికి అభి, నీకు గుడికి వెళ్ళాలనిపిస్తే నాకు చెప్పొచ్చు కదా, తినకముందే నిన్ను గుడికి తీసుకుని వెళ్ళి మళ్ళీ వచ్చినాక ఇద్దరం కలిసి టిఫిన్ చేసేవాళ్ళం. జాను, అంటే ఒకవేళ నీకు ఆఫీస్కి లేట్ అవుతుందేమో, నేను అత్తయ్యతో కలిసి వెళ్దాం అనుకున్నాను అని అంటుంది. దానికి అభి, నాకేం లేట్ అవ్వదు, అంత అర్జెంటుగా చేయాల్సిన పని ఏమీ లేవు, నా టిఫిన్ 5 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది, నువ్వు రెడీ అయ్యావంటే తీసుకొని వెళ్తాను. జాను సరే అని రూమ్లోకి వెళ్ళి ఫాస్ట్గా వస్తుంది. ఈలోపు అభి టిఫిన్ ఫినిష్ చేయటంతో ఇద్దరూ కలిసి గుడికి బయలుదేరుతారు. కారులో వెళ్తూ అభి జానుతో ఇలా అంటాడు, ఈరోజేమైంది సడన్గా గుడికి వెళ్ళాలంటున్నావు, ఈరోజు ఏమైనా స్పెషల్ ఉందా అని అడుగుతాడు. దానికి జాను, స్పెషల్ ఏం లేదు, ఈరోజు గుడికి వెళ్ళాలనిపించింది అంతే అని అభికి చెప్పి మనసులో జాను ఇలా అనుకుంటుంది, నేను ఆ దేవుణ్ణి ఒక కోరిక కోరుకుంటున్నాను, అది నేను అనుకున్నట్టుగా జరిగితే నాకు ఎలాంటి టెన్షన్స్ ఉండవు అని ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఇద్దరు కొంత సమయానికి గుడి దగ్గరకు చేరుకుంటారు. పూజా సామాగ్రి అంతా తీసుకొని ఇద్దరు కలిసి ప్రదక్షిణ చేసి దర్శనానికి వెళ్తారు. జాను ఇంట్లో వాళ్ళ పేర్ల మీద అర్చన చేపిస్తుంది. పూజ చేసుకొని వచ్చి ఇద్దరు అలా బయట కూర్చుంటారు. అభి, ఏంటి ఏదో దేవుడికి పెద్ద లిస్టే పెట్టుకున్నట్టున్నావు, చాలాసేపు మొక్కుకున్నావు, నువ్వేం మొక్కుకున్నావో చెప్పొచ్చు కదా అని అడుగుతాడు. దానికి జాను, దేవుడికి మొక్కుకుంది అలా బయటికి చెప్పకూడదు, అలా చెప్తే జరగదు, నేను అనుకున్నది జరిగితే మొట్టమొదట నీకే చెప్తాలే అని చెప్తుంది. తర్వాత గుడి దగ్గర నుంచి ఇద్దరు బయలుదేరుతారు. కొంచెం దూరం వెళ్ళాక జాను అభితో, ఇది మన ఇంటికి వెళ్ళే రూట్ కాదు కదా అని అడుగుతుంది. దానికి అభి, అవును, ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళట్లేదు, ఆఫీస్కి వెళ్దాం, ఒక చిన్న వర్క్ ఉంది, అది చూసుకొని తర్వాత ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్తాడు. జాను, లేదు, నీకు వర్క్ ఉంటే నువ్వు వెళ్ళు, నన్ను ఇంటి దగ్గర వదిలేసి నువ్వు వెళ్ళు అని చెప్తుంది. అభి, చెప్తున్నా కదా చిన్న వర్కే, అలా వెళ్ళి ఇలా చూసుకొని వచ్చేద్దాం, నీకు నాతో రావటం ఇష్టం లేదా అని అడుగుతాడు. జాను, నేను అలా అని చెప్పానా, లేదు కదా, రోజు ఇలా నన్ను ఆఫీస్కి తీసుకువెళ్తే ఇంకా అక్కడ నువ్వేం వర్క్ చేస్తావు, అందుకే వద్దని చెప్పాను అంతే, అంతకుమించి ఇంకేం లేదు అని అంటుంది. అభి, నువ్వు అలా అనుకోవాల్సిన పని లేదు, వర్క్ ఉన్నప్పుడు నువ్వు ఉన్నా కూడా నా వర్క్ నేను చేసుకుంటాను, ఇప్పుడు వర్క్ లేదు కాబట్టి నీతో కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా, ఇంట్లో మాట్లాడదామంటే నేను రూమ్లో ఉంటే నువ్వు హాల్లో ఉంటావు, అదే నేను హాల్లోకి వస్తే ఆ వల్లి కూడా నా కోసం పానకంలో పుడకలాగా వస్తుంది, తను వచ్చి నా పక్కన కూర్చుంటే నీకు అస్సలు నచ్చదు, ఏం చేద్దాం, అందుకే ఇలా ఆఫీస్లో అయినా కొంచెం ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు కదా, అందుకే తీసుకువెళ్తున్నా అని చెప్తాడు. దానికి జాను, మరి అత్తయ్య నా గురించి టెన్షన్ పడుతుంటారు కదా, ఒకసారి అత్తయ్యకి కాల్ చేసి చెప్పు, మనం ఇంకా రాలేదని మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది
తర్వాత అభి వాళ్ళ అమ్మకి కాల్ చేసి చెప్తాడు. ఇద్దరు ఆఫీస్కి వెళ్ళగానే నేరుగా క్యాబిన్లోకి వెళ్ళి కూర్చుంటాడు. తర్వాత జాను కోసం టిఫిన్ ఆర్డర్ ఇచ్చి అభి వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే లోపలికి వచ్చిన వివేక్ జానుని చూడకుండా నేరుగా అభి దగ్గరకు వెళ్ళి, ఏమైందిరా, ఈరోజు లేటుగా వచ్చావు, మా చెల్లిని వదిలి ఉండలేకపోతున్నావా అని అడుగుతూ ఉంటాడు. దానికి అభి, అవును, మీ చెల్లిని వదిలి అస్సలు ఉండలేకపోతున్నా, నాతో పాటు ఆఫీస్కి కూడా తీసుకువచ్చాను. నువ్వు తల కొంచెం తిప్పావంటే మీ చెల్లి కూడా కనిపిస్తుంది. ఇందాక కళ్ళు ఎక్కడ పెట్టొచ్చు, ముందరే ఉంది కదా, కనిపించలేదా అని అడుగుతాడు. మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ కొంచెం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.